అశోక్ గారు చెప్పినట్టు ఏంటంటే రెడీమేడ్ లీడర్షిప్. ఒకప్పుడు ఏంటంటే విద్యార్థి సంఘాల నుంచి నాయకులు ఉండేవాళ్ళు, రైతు సంఘాల నుంచి నాయకులు ఉండేవాళ్ళు, కార్మిక సంఘాల నుంచి నాయకులు ఉండేవాళ్ళు, మహిళా సంఘాల నుంచి నాయకులు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కూడా అప్స్టార్ట్స్, ఎవడైతే డబ్బు ఉంటుందో ఆ అప్స్టార్ట్స్ మాత్రమే ఇప్పుడు రెడీమేడ్ లీడర్స్. అయితే మొత్తం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా మిత్రుడు కోటేశ్వర గారు ఆయనకు చాలా మందికి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రపంచ చరిత్రలో ఒకసారి చూసుకున్నట్టయితే జర్మనీలో హిట్లర్ కానీ, ఇటలీలో ముసోలిని కానీ, లాటిన్ అమెరికాలో అనేక సైనిక పాలనలు కానీ, వీటన్నిటిని ఓవరాల్ గా మనం తరచి చూసినప్పుడు ఏంటంటే జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మాత్రమే ప్రజలు వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అయ్యారు. అప్పుడు అంటే సంస్థలు బలహీనపడిన తర్వాత మాత్రమే మేల్కొన్నారు. ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి ప్రమాద ఘంటికలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని మనం ముందుగానే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు సార్, ఇలా సార్ ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుందండి. గతంలో ఏం జరిగింది, ఏం తప్పులు జరిగినాయి, తప్పుల తర్వాత పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు పాలకులు గనక అవకాశాన్ని బట్టి అవగాహన చేసుకుంటే బాగానే ఉంటుంది. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకుంటే 13వ లూయి, 14వ లూయి, 16వ లూయి, నేనే రాజుని, నేను దైవాంశ సంబూతుడు అనే దగ్గర నుంచి నా తర్వాత విప్లవం వస్తుంది, ప్రళయం వస్తుంది అంటాడు 14వ లూయి. చెప్పినట్లే వచ్చింది. ఎక్కడ ప్రజల్ని అణచివేస్తారో, ఎక్కడ ప్రశ్నించే గొంతుల్ని తొక్కువేయబడతాయో, ఎక్కడ మానవ హక్కులు, పౌర హక్కులు అణచివేయబడ్డాయో ఆ రాజ్యాలు అంధపాతాలానికి వెళ్ళిపోయినాయి. ప్రజలు అప్పుడైనా ఇప్పుడైనా ఈ భూప్రపంచం మీద మానవులు చాలా గొప్పదైనటువంటి సంపద ఏంటంటే మేధో సంపద, మానవ సంపద. ఈ మానవులు అనేటువంటి ఏ దేశంలో ఉండని, ఏ రాష్ట్రంలో ఉండని అన్యాయాన్ని సహించరు, అట్టు పెట్టుకుంటారంటే మనకు అవకాశం వచ్చినప్పుడు, మన హక్కు అణచివేయబడినప్పుడు, మన హక్కు కాలరాయబడినప్పుడు, ప్రభుత్వాలు తాను అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అతనికి ఒక ఆయుధం ఉంది. 4 ఏళ్ళు కామ్గా ఉండొచ్చు కాక 5వ సంవత్సరంలో ఓటు పెట్టిలో తనకు ఒక ఆయుధం ఉంది, నొక్కి పడేస్తాడు. సైలెంట్ గా ఒపీనియన్ కూడా చెప్పట్లేదు ఇదివరకట్లో లాగా. కాబట్టి ప్రభుత్వాలు గతంలో ఏం జరిగింది, ప్రభుత్వాలు ప్రజల హక్కులని హరిద్దాం అనుకున్న ఏ ప్రభుత్వం కూడా చరిత్ర మొత్తం 14వ లూయి, 4వ హెన్రీ దగ్గర నుంచి లేదా జార్జ్ II చక్రవర్తి దగ్గర నుంచి పోని 16వ లూయి దాకా ప్రపంచ చరిత్రలో కానీ, మనకి ఏన్షియంట్ హిస్టరీ నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా కూడా ఏ వ్యక్తి అయితే అణిచివేద్దాం అనుకుంటున్నాడో పౌరుడి హక్కుని, జైల్లో పెడదాం అనుకుంటారు, అని మాట్లాడకూడదు అనుకుంటారు, ఆ ప్రభుత్వాలు చారిత్రక పూర్వయుగం నుంచి నేటి ఆధునిక యుగం దాకా ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి గురవక తప్పదు, ఆ ప్రభుత్వాలు పక్కకి వెళ్ళిపోక తప్పదు. కాబట్టి ప్రజారంజకంగా పరిపాలించండి, ప్రజల హక్కులని గుర్తించండి. ఎక్కడైనా ధర్నా చేశారంటే ఈడ్చిపడేయటం కాదు. మాకు అలంకార సెంటర్ ధర్నా చౌక్ లో చూస్తాం, బిడ్డలు ఎత్తుకొని అంగన్వాడీ కార్యకర్తలు, చిన్న ఎంప్లాయీస్ చేస్తే పెద్ద పెద్ద వ్యాన్స్ తీసుకొచ్చి వాళ్ళ ఎండలో లాగి పడేస్తుంటే కడుపు మండి చేస్తారు సార్. వాళ్ళు ప్రభుత్వాన్ని మేల్కొల్పమంటున్నారు. వాళ్ళు ప్రభుత్వాలు వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు ఎత్తి చెప్తున్న ఈ చీర్చి లాగి చూస్తూ ఉంటారు. మేము చూస్తాం కళ్ళెదుట, కొన్నిసార్లు వెళ్ళి అట్లా కాదని వాళ్ళతో పోలీసులు చెప్తాం, కానీ వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అట్లాంటివి. కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ, మీరు ఏ చరిత్ర చూసుకున్నా కానీ, ఎమర్జెన్సీ టైం దగ్గర నుంచి కానీ, భారత స్వతంత్ర పోరాటం కానీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ, చైనా విప్లవం కానీ, రష్యా విప్లవం కానీ, ప్రజల హక్కులని అణిచివేద్దాం అనుకున్నా, మాట్లాడే గొంతుల్ని జైలుకు పంపిద్దాం అనుకున్నా, ఏది ఇప్పుడు మాట్లాడే గొంతుల్ని ఆయా పార్టీలు కానీ, ఆయా వ్యక్తుల ప్రభుత్వాలకు సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫారం తో వ్యక్తిత్వ హరణానికి పాల్పడినా గానీ జీజన్ను శబ్దగా ఉంది. విజయబాబు గారు చెప్పినట్టు కానీ నిద్రేం బోటల్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మనం ఆక్రోచ్ ఉద్యమం చూసాం, ప్రపంచంలో జరుగుతున్న జీజన్ ఉద్యమాలు అన్ని కూడా చూస్తున్నాం. నేపాల్లో జరిగింది, ఆ పక్కన బంగ్లాదేశ్ లో జరిగింది, ఇటు పక్కన మన శ్రీలంకలో జరిగింది. అన్ని చోట్ల కూడా యువత
ఆలోచిస్తుంది. బొద్దింక ఉద్యమం ఏ విధంగా ఉందో కూడా యువత చాలా తెలివైన వాళ్ళు కాకపోతే బాధ్యతల నడుమ. ఎందుకంటే మనకి రూసో చెప్తాడండి సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఇందులో మానవుడు స్వేచ్ఛాజీవి కానీ నిత్యము శృంఖలాల మధ్య బతుకుతున్నాడు. అనేక రకాలైన బాధ్యతలు, కుటుంబ సామాజిక బాధ్యత. తాను స్వేచ్ఛాజీవి అయినప్పటికీ కూడా తనకు తానే లిమిటేషన్స్ పెట్టుకొని బతుకుతున్నాడు. కానీ తను ఏంటో, తన శక్తి ఏంటో, తన హక్కు ఏంటో తెలిసినటువంటి యువత హక్కులని అణిచివేసే ప్రభుత్వాలను కోకట వేలుతూ పీకి పడేస్తాయి. ఈ నగ్న సత్యాన్ని, ఈ వాస్తవాన్ని గనక ప్రభుత్వాలు గౌరవించి మెలిగితే ఆ ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రశ్నించే గొంతుకల్ని సోషల్ మీడియా గాని వ్యక్తిత్వ హనాలు చేసిన, దుర్మార్గం కేసులు పెట్టినా, అర్బన్ నక్సలైట్లన్నా మరో విధంగా వేధించిన, ఒకే అంశం మీద 10 చోట్ల కేసులు పెట్టి 10 ప్రాంతాలు జైల్లో పెట్టి పీటీ వార్లతో హింసించిన ఈ దేశ యువత, ఈ రాష్ట్ర యువత చాలా తెలివైన గుర్తుపెట్టుకోండి. మనమేమి అంత ఈజీగా ఏం కాదు. తెలంగాణ ఓల్డ్ పార్టీకి సమానంగా అనేక ఉద్యమాలు మనం ఇక్కడ విశాఖ కానీ, జయాంధ్ర ఉద్యమం కానీ, సమైక్యాంధ్ర ఉద్యమాలు కానీ అనేక ఉద్యమాల్లో ఈ దేశ యువత, ఈ రాష్ట్ర యువత పాల్గొంది. కాకపోతే అనేక కారణాల రీత్యా కాస్తంత నెమ్మదిగా ఉంది కానీ గమనిస్తుంది. జీజన్ యువత, ఆంధ్రప్రదేశ్ యువత, మరీ ముఖ్యంగా భారతదేశ యువత అన్ని అంశాలను, దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మైండ్ లో పెట్టుకొని గమనిస్తుందని, కాక్రోచ్ బొమ్మ పెట్టుకొని ఒక మాటకి రియాక్ట్ అయినటువంటి తీరు ఈ దేశ యువత యొక్క సామాజిక చైతన్యానికి ప్రతీక. కాబట్టి ప్రభుత్వాలకి మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీరు యువతను గౌరవించండి, ప్రశ్నించే హక్కులను గౌరవించండి, ప్రశ్నించే హక్కుల్ని వినండి, వాళ్ళని జైల్లో పెట్టద్దు, వాళ్ళు మీ మంచి కోరి చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించి వాళ్ళ మీద కక్షాపూరిత చర్యలను కనుక మీరు ఆపుకుంటే ఈ దేశ యువత, మధ్యతరగతి వర్గం, మేధావి వర్గం చూస్తూ ఊరుకోదు, ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో జర్నలిస్టులు కానీ, ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు కానీ చాలా గొప్ప వాళ్ళు. అక్షర రూపం దాల్చినటువంటి ఒక స్థిరా చుక్క 1,00,000 మెదళ్లకు మేల్కొల్పు అని చెప్తారు కాళోజీ. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కందుకూరు వీరేశలింగం గారు, గురజాడ వెంకటప్పారావు గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ నడిపినటువంటి స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ యువతలో లేదనుకోవద్దు, ఉంది. మీరు ప్రభుత్వాలు నిరంతరం రఘు గారు, మన కోటేశ్వరరావు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆయన చాలా చక్కగా చెప్పారు. ఏది మైట్ ఈజ్ రైట్ అనేటువంటి థామస్ హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థ నుంచి రూసో దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక అడ్వాన్స్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ క్రమంగా ఎక్కడ దాకా వచ్చామంటే మళ్ళీ కాదు, మ్యాకియవెల్లీ పాలిటిక్స్ దగ్గరికి వచ్చి ఆగాం. అంటే మ్యాకియవెల్లీ నుంచి కూడా మన అరిస్టాటిల్ తర్వాత మ్యాకియవెల్లీ తర్వాత మళ్ళా మనం ఒక ప్రజాస్వామ్యంగా హ్యూమన్ రైట్స్ అనేటువంటి దీంట్లో మహాత్మా గాంధీ కానీ, లేదంటే అబ్రహాం లింకన్ కానీ వాళ్ళ యొక్క ఇది చేసి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళామంటే థామస్ హాబ్స్ చెప్పిన మైట్ ఈజ్ రైట్ అనేటువంటి వ్యవస్థకేను మ్యాకియవెల్లీ కన్నింగ్ స్ట్రాటజీస్ దగ్గరికి వచ్చాం అనేటువంటిది వారు చెప్పినటువంటి మాట. అయితే ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక స్వభావం ఎట్లా తయారైపోయిందంటే, అది మరింత పవర్ వస్తే ఇంకా నాకు పవర్ కావాలనేటువంటిది, ఆ పవర్ కోసం ఇదేటువంటి దీంట్లో ఆ అధికార వ్యవస్థ ప్రతి అంశాన్ని కూడా నియంత్రించాలి అనేటువంటి ఒక డెమోక్రటిక్ సెటప్ నుంచి ఆటోక్రాటిక్ సెటప్కి మారుతున్నటువంటి పరిస్థితులని ఇలాంటివి వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే, మనకి చలిచీమల చేత చిక్కి చావదే సుమతి, ఇంత బలమైన సర్పమైన అన్నట్టుగానే ఈ రోజున కాక్రోచెస్ అన్ని కూడా మొదలైనవి. అంటే ఇందాక మన విఠలరాజు ఇప్పుడు ఆర్టీఐ గురించి, ఆర్టీఐ తరఫున మాట్లాడితే వాడకు కాక్రోచ్ కింద లెక్క, లేదు ఇంకేదన్నా ప్రశ్నిస్తే వాళ్ళంతా. కానీ ఈ కాక్రోచెస్ అన్ని కూడా ఎంత చికాకు పెడతాయనేది కూడా మనకి తెలుసు. కాబట్టి సో ఎలా మరి హౌ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ రైట్స్, ఇవాళ ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 10 కానీ, ఆర్టికల్ 21 కానీ ఇవన్నీ కూడా మొత్తం వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ముఖ్యంగా మన మిత్రులు చెప్పినట్లు మంచి పాయింట్ ఏంటంటే, మన దేశంలో రాష్ట్రంలో కానీ యువత రాజకీయాల వైపు మళ్ళట్లేదు అనేది మంచి ప్రశ్న, మంచి క్వశ్చన్ రైజ్ అయింది ఇక్కడ. ముఖ్యంగా ఈ రోజు చెప్పిన చరిత్రలో మన బ్రదర్ చెప్పినట్లు అక్కడ హింస అనేది అడగదొక్కడం అనేది కనిపించింది, చరిత్రలో కనిపించింది. లాస్ట్ 30 years నుంచి యూత్కి ఇక్కడ కనిపించట్లేదు. అసలు ఎట్లా కాబడుతున్నామో కూడా అర్థం కాని రాజకీయ అజ్ఞాన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నాం మనం ఈరోజు. ఎలా అంటే, యూత్కి ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ తెలవాలండి ఫస్ట్. కానీ లాస్ట్ 30 years యూత్ అంటే ఎవరు? మన ఇండియన్ పాలిటిక్స్లో యూత్ అంటే ఎవరు? రూలింగ్లో ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ జనరేషన్ వారసులు యూత్.
ఫ్రెష్గా వచ్చే వాళ్ళ యూత్ అనేది 5% కూడా లేరండి. ఎందుకు యూత్ గ్లోబలైజేషన్లో యూత్ ఎందుకు పొలిటికల్ వైపు కన్వర్షన్ కావట్లేదు, ఎందుకు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ముఖ్యంగా యూత్ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న యూత్ డెమోక్రటిక్ పార్టీలో షేరింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచ్ పార్టీ కానీ ఏదైనా మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా యూత్ను అణగదొక్కే విధానాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో సొసైటీ ఉంది ఇవాళ. దాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మనుషులకు ఉన్నది, ప్రెస్కు ఉన్నది, మీడియాకు ఉన్నది. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్ అంటే ఏందని అడిగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది ఉన్నారండి, అది తప్పంటలేదు. కరెక్ట్. రాజ్యాధికారం వైపు పొలిటికల్ షేరింగ్ లో వాళ్ళ పాత్రలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మేము ఎంతగానో ఫీల్డ్ ఏమో అది. రాజకీయాలంటే ఇవాళ టీవీలో చూసేది, ప్రెస్ లో చూసేది, అసెంబ్లీలో చూసేది రాజకీయాలు అనుకుంటారు. కానీ నేను ఇంటర్ఫేర్ అవుతాం అనే ధ్యాస యూత్ లో చచ్చిపోయింది ఈరోజు. నేను నాకు కూడా షేర్ హోల్డర్ని, ఐఎమ్ ద ఓటరు, నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నవి. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎక్కడైనా కూడా ఆర్థిక సమస్యలతో యూత్ మునిగిపోయి ఉన్నది ఇవాళ రేపు. ఆ విధంగా అనగదొక్కబడ్డది. ఒక యూత్ని ఎవరైనా అడగండి మీరు రాజకీయాల్లోకి వస్తారంటే అది నా జీవితంలో నా కళలో కూడా రాదని అని చెప్తారు. ఎందుకంటే 10 days లో పెట్రోల్ రేటు 20 రూపీస్ పెరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ప్రతి యూత్, ప్రతి మనిషి బాధపడుతూనే బిల్ పే చేస్తున్నాడు. కానీ ఎవరిని ప్రశ్నిస్తాడు? ఎక్కడ ప్రశ్నిస్తాడు? ఎవరు జవాబుదారీ? జోక్ కూడా ఉందండి. లీటర్ పెట్రోల్ డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ నడుస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు యూత్ కు ఉండాలి. జంజీ అనేది ఈజీగా స్లోగా రాదండి. ఇన్స్టెంట్ గా మనలాంటి చాలా మంది తెలియజేస్తున్న యూత్ మెజారిటీ ఓట్ బ్యాంక్ యూత్ ముందుకు వస్తేనే వస్తుంది. బేసిక్ ఆర్టికల్ 19 కానీ 14 కానీ ఇవాళ కూర్చున్న సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్టు. సరే లీగల్ గా వెళ్తే చాలా దూరం పోతుంది కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్ మీద యూత్ పొలిటికల్ కన్వర్షన్. యూత్ అంటే వాళ్ళ వారసులు యూత్ ఒక్కళ్ళే కాదు. 95% ఇండియాలో మీరు గమనించండి. ముఖ్యంగా ఈ టీవీ 19 ద్వారా ఇది చూసే వారికి యూత్ అంటే ఎవరు, యూత్ లో పొలిటికల్ పాత్ర ఎంత ఉంది ప్రశ్నించుకోవాల్సిన సమయం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నా దృష్టిలో. ఎస్. ఇప్పుడు రాంప్రసాద్ గారు, మనకి ఈ మనం ఎల్ నీనో అని చూస్తున్నాం. ఈ ఎల్ నీనో అనగానే ఏంటంటే సర్వసాధారణంగా ఒక ప్రొసీజరల్ గా వెళ్లాల్సినటువంటి వాతావరణం ఒక్కసారిగా అది గాడి తప్పినటువంటి పరిస్థితుల్లోనే ఇంత వడగాడుపులు ఇవన్నీ కూడా ఉన్నాయనేది ఇది. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్యంలో అధికారాన్ని చేపట్టి ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వానికి వెళ్ళేటువంటి పోకడలు, సూచనలు, ఆ వడగాడుపులు కనిపిస్తున్నప్పుడు ఒక దేశంలో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే విమర్శకుల్ని దేశద్రోహులుగా చిత్రించటం, ప్రతిపక్షాలని పరమ శత్రువులుగా, ఆగర్భ శత్రువులుగా చూడటం, మీడియాని ప్రశ్నిస్తే టార్గెట్ చేసుకోవటం, ప్రజా ఉద్యమాల్ని ఒక కల్లోలానికి సంబంధించిన వాటికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళని అణిచివేయటం, తర్వాత సంస్థల్ని, ప్రజాహిత సంస్థల్ని పూర్తిగా బలహీనపరచడం, ఆ విధంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సూచనలు అన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఏంటి మన కర్తవ్యం ఏంటి, మనం ఎలా అలర్ట్ అవ్వాలి, ఎలా పబ్లిక్ని మనం ముఖ్యంగా యూత్ని ఇందాక మన రఘు గారు చెప్పినట్టు వాళ్ళని మీరు బాధ్యతాయుతంగా మీకు ఇందులో మీరు స్టేక్ హోల్డర్స్ కాబట్టి మీరు కూడా బాధ్యత వహించాలని ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యయుతంగా అంటే దశాబ్దాల పాటు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి డెమోక్రసీ ఇది. అలాంటి ఈ డెమోక్రసీని ఎలా మనం పరిరక్షించుకోవాలి? సమస్య ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. సెక్షన్ 30 ఇందాక మన మిత్రులు చెప్తూ సెక్షన్ 30 గురించి చెప్పారు. సెక్షన్ 30 సంబంధించి గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా చెప్పట్లే కానీ గత ప్రభుత్వం సెక్షన్ 30 అమలు చేసింది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నాశనం చేసింది అని చెప్పిన గత ప్రభుత్వం చేసిన ఆరోపణ చేసిన ప్రతిపక్షం ఈ రోజు అధికారంకి వచ్చిన తర్వాత అదే సెక్షన్ 30ని యథావిధిగా అమలుపరుస్తున్నారు. అంటే హక్కులు నాశనం చేయడానికి లార్డ్ బైరన్ కొటేషన్ ప్రకారం ఎక్కడైతే అధికారం అయితే ప్రజల పాత్ర ఏంటి, మనం చేయాలి. ఒక చిన్న చెప్పక తప్పదేమో అనిపిస్తున్నాం. ప్రజలు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, అలాగే సిన్సియర్ గా ప్రజల కోసం చేయాల్సిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
ప్రజాస్వామ్యం ఎప్పుడు నాశనం అవుతుంది అంటే ఖచ్చితంగా నీ అవినీతిని దాచుకోవడం. అవినీతి ఎప్పుడు చేస్తావు అంటే డబ్బులు సంపాదించడం కోసం. డబ్బులు ఎప్పుడు సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఓట్లకి డబ్బులు పంచేస్తావు. మొట్టమొదటిగా ఆ బహుశా కేజ్రీవాల్ అనుకుంటా ఒకసారి అనుకుంటా డబ్బులు ఇవ్వకుండా ఎన్నికలు చూస్తున్న సంఘటనలు అక్కడక్కడ ఆ ప్రజల్లో వచ్చి ఒక మాట రావాలి, నేను డబ్బులు తీసుకోను అనే సిస్టమ్ రావాలి. ఇది కాకుండా ప్రజలకు సంబంధించి ఏమి హక్కులు ఉన్నాయి, ఎలా ప్రశ్నించాలి, ఎలా నిలబడాలి, ఎలా ఎదురు చేయాలి, ఈ చెప్పవలసిన బాధ్యత ప్రధానంగా ముగ్గురు మేధావుల మీద, 3 తరగతుల మేధావుల మీద ఉంది. ఒకటి టీచర్ చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ బోధన చేయవలసిన అవసరం ఉంటుంది. 2 అడ్వకేట్ సోషల్ ఇంజనీరింగ్ చదువుకొని కేవలం కోర్టులోనే కాదు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎలా చెప్తాం, ప్రజలకు ఎలా చెప్తాం అంటే మనం రాజ్యాంగాన్ని ఆర్టికల్ 21 లేదా ఆర్టికల్ 40 ఏమిటి అనేది అక్షరాలు కాగితాలు చేస్తే సరిపోదు. అది ఖచ్చితంగా దృశ్య రూపకంగా వీధి నాటకాల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఉదాహరణకి ఈ రోజున మన చెప్పారు మన మిత్రులు, ఆ కాంగ్రెస్ పార్టీ ఏదో వస్తే దాన్ని బ్లాక్ చేసేసారు. అన్బ్లాక్ చేసుకోవడానికి నిర్భరపడుతున్నారు. అది ఎలా జరుగుతుందో అంటే కనీసం వాళ్ళు చెప్తున్న స్వేచ్ఛ ఖచ్చితంగా అన్ని స్వేచ్ఛల్ని అడిచివేయలేదు ఎంతటి పాలనైనా ఏ పరిస్థితులైనా. కాబట్టి ప్రజల్లోకి ఒక సోషల్ మీడియా హక్కులేంటి, మనకున్న రాజ్యాంగం ఇచ్చిన హక్కులేంటి, మనం ఎలా కాపాడుకోవాలి, అది చాలా మామూలుగా లా సబ్జెక్టు టఫెస్ట్ సబ్జెక్ట్ కావాలి కానీ అద్భుతంగా ఒక సేవ ఇచ్చేసి ఒక వీధి నాటకం వచ్చేసి మేము అలా చేయవచ్చు. నేనైతే మేము హక్కుల సంఘాల్లో ఉన్నప్పుడు కొన్ని వేల వీధి నాటకాలు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ఏంటి అంటే ఏంటి, ఆర్టికల్ 14 ఏంటి అనేది అనేక వేల వీధి నాటకాలు వేసి ఉన్నాం. ఆ రకంగా అడ్వకేట్ ప్రతి చోట కూడా నేను మేము చేసేటప్పుడు చేయమని కాదు, ప్రతి భారతదేశానికి ప్రజల్ని ఎవరైతే చేసే హ్యూమన్ రైట్స్ కమిటీ ఒకటి ఉండి తీరాలి. ఆ హ్యూమన్ రైట్స్ కమిటీ ప్రజల్ని ఎవరైతే చేయవలసిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఇందాక నా తమ్ముడు అశోక్ గారు చెప్పారు, ఖచ్చితంగా మనలో మనకి అనైక్యత ఎవడ వెంబడో కొట్టుకుపోయి అసలు మనకైనటువంటి మన ఈ నల్ల కోటను వదలకుండా ప్రజల కోసం మనం నిలబడినప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా హక్కుల కోసం ప్రజల్లోకి వెళ్ళాలి, గుర్తెత్తాలి. ముఖ్యంగా ఆ తర్వాత జర్నలిస్ట్ అద్భుతమైన పాత్ర. కానీ అనడం కూడా చాలా బాగా ఏంటంటే జర్నలిస్టుల్ని మాట్లాడండి, మీరు మాట్లాడలేదు మీ పేటీఎంలు అని చెప్పి చాలా ఈజీగా ఖచ్చితంగా పాలసీ అనుగుణంగా ఏ జర్నలిస్ట్ ఈ దేశంలో బతుకుతాడా, శాలరీ వస్తుందా, లేదా వేరే భాషలో వేరే వాడిని ఇండిపెండెంట్ గా పెట్టుకున్న ఆ పత్రికను బతకనిస్తారా? కాబట్టి జర్నలిస్టు వీళ్ళ వాళ్ళ పరిధిలో చేయాల్సింది. ఖచ్చితంగా కాస్త ఫ్రీడమ్ ఉన్నవాళ్ళు, ప్రజల దగ్గరగా ఉన్నవాళ్ళు, లాయర్లు, అలాగే టీచర్లు ప్రజాస్వామ్యాన్ని చెప్పవలసిన అవసరం ప్రమాదం ఆ అధ్యక్షం ఇప్పుడు మన మీదకి వచ్చింది. ఖచ్చితంగా మన జీవితంలో ముఖ్యంగా అడ్వకేట్ తమ లైఫ్ లో పార్ట్ అయి ఉండాలి. ఖచ్చితంగా హక్కుల కోసం నిలబడాలి. హక్కులు అన్యాయం జరిగినప్పుడు కలబడి నిలబడి సార్ చాలా సార్ నా మన క్వశ్చన్ ఏంటంటే రామ్ ప్రసాద్ కాదు